సింగరేణి యాజమాన్యం మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ నాయకులు ఆదివారం గోదావరికని ఇంగ్లాండ్ ఫ్యాన్ హౌస్ వద్ద మంచినీటి శుద్ధి కేంద్రాన్ని సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా రామగుండం ప్రాంతంలోని సింగరేణి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు శుద్ధమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున పోరాటం చేశామని, ఆ పోరాట ఫలితంగా సింగరేణి యాజమాన్యం 20 కోట్లతో గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణ పనులు చేపట్టారని, ఈ పనులు నత్తనడకన సాగుతున్న దృష్ట్యా సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి కార్మికులందరికీ తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు సింగరేణి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ దృష్టి సారించాలని కోరారు. తాగునీటి సమస్యతోటి సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా 2-3 నెలల్లో సింగరేణి యాజమాన్యం నిర్మాణ పనులు పూర్తి చేసి తాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు కార్మికుల ఆందోళన పోరాటంతో నిర్మాణం అవుతున్న గ్రావిటీ ఫిల్టర్ బెడ్ను మేమే తీసుకొచ్చామని, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అటు రాజకీయ నాయకులు జబ్బలు చర్చుకుంటున్నారని విమర్శించారు. గుర్తింపు సంఘం నాయకులు సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకం అమలు చేయకుంటే కార్మిక కుటుంబ సభ్యుల ముందు ముద్దాయిగా నిలబెడతామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల పోరాటం లేకుండా ఏ ఒక్క హక్కు కూడా రాలేదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. గ్రావిటీ ఫిల్టర్ బెడ్ను ఇన్స్పెక్షన్ చేయడం కోసం వచ్చినాం. ప్రతి ఆదివారం నాడు ఏదో ఒక నివాస ప్రాంతాల్లో కార్మిక సమస్యల మీద యాజమాన్య దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కరించడం కోసం రిప్రజెంట్ చేస్తున్నాం. దాదాపుగా రిప్రజెంట్ చేసిన ప్రతి అంశం కూడా యాజమాన్యం స్పందించి పరిష్కరిస్తుంది. అందులో భాగంగానే గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి గోదావరికని RG 123 కార్మికులకు మంచినీళ్ళు వస్తలేవని, కలుషిత వాటర్ వస్తున్నాయని, దానివల్ల రోగాల బారిన పడుతున్నారని, హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకుని చెప్పి పర్యావరణం వాళ్ళకి, పొల్యూషన్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం ద్వారా ఈ ఇష్యూస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కి, డైరెక్టర్ అందరికి కూడా చేరింది. సిఐటిగా దాదాపు కొన్ని 100 సార్లు జనరల్ మేనేజర్లకి, డైరెక్టర్లకి మెమోరాండం ఇచ్చినాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. దాని ద్వారా 2021 7వ నెల దీనికి నోటు మూవ్ అయింది. ఇది STP 2కి కూడా నోటు మూవ్ అయింది. 6/23 తారీఖు నాడు దీనికి డబ్బులు 20 కోట్లు శాంక్షన్ అయినాయి. STPకి 17 కోట్లు శాంక్షన్ అయినాయి. ఇవాళ చాలా యూనియన్లు, రాజకీయ పార్టీలు అన్నీ మేమంటే మేమని జబ్బలు తెచ్చుకుంటున్నాం. ఇది రావడానికి కారణం మేమే అంటున్నారు. మేము చెప్పదలుచుకున్నాం. ఈ పునాది రాయి వడనాడు, దీన్ని ప్రారంభించే రోజు నాడు దీన్ని భూమి పూజ చేసినట్టు ఎవరు లేరు. ఇలా 4-3 సంవత్సరాల పోరాట ఫలితంగా సిఐటి పోరాటం చేస్తే ఇలా గోదావరికంలో చాలా ప్రాంతాలు, అది ఐబీ కాలనీ కావచ్చు, పౌరోజు కాలనీ కావచ్చు, గాంధీనగర్లో కావచ్చు, ఇలా డ్రైనేజ్ వ్యవస్థ, క్వార్టర్ రిపేరు, మంచినీళ్ళు అందుతున్నాయి. ఇలా గోదావరికి సంబంధించిన ఈ నీళ్లు ఫిల్టరేషన్ కూడా సిఐటి పోరాట ఫలితంగానే వచ్చినాయి. ఈ చుట్టుపక్కల రోడ్లన్నింటి కూడా మేము యాజమాన్యాన్ని దృష్టి తీసుకొస్తే ఈ న్యాయమైన ఈ కార్మిక సంబంధించిన వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాలని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారు బలరాం గారు చొరవ వల్ల ఇవన్నీ శాంక్షన్ అయినాయి. హాస్పిటల్లో మిషన్లు కూడా ఇలా చైర్మన్ గారు ఆయన సానుకూలంగా స్పందించడం వల్ల కొన్ని మిషన్లు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్ చైర్మన్ గారు చొరవ వల్ల ఇప్పుడు పెద్దగా హాస్పిటల్లో అంటే మంచి డాక్టర్ లేని సందర్భంలో స్పెషలిస్ట్ డాక్టర్ రావడానికి కూడా మొత్తం నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్, సిఐటియు కార్మికుల నిరంతరం వెల్ఫేర్ యాక్టివిటీ మీద, హెల్త్ మీద, మంచి అన్నిటి మీద విరామం లేకుండా 4 సంవత్సరాల పోరాట ఫలితంగా వస్తే ఇవాళ ప్రారంభోత్సవాలకు వచ్చే సందర్భంలో ఇలా రాజకీయ పార్టీలు కానీ, ట్రేడ్ యూనియన్లు కానీ, ముఖ్యంగా ఐడెంటిటీ ఇలా మొత్తం మెమోరాండాలు, చాలువలు కప్పి అన్ని నేనే తీసుకొచ్చిన అంటారు. ఒక్కటంటే ఒక్క మెమోరాండం ఇచ్చే సందర్భాలు చూపించండి. ఎక్కడన్నా ఒక పోరాటం ఇచ్చే సందర్భం చెప్పండి. మేము జీఎం ఆఫీసు నిరాలు తీసిన మంచిలు కావాలని ఫిల్టర్ బెడ్ వెంటనే నిర్వహించాలని చెప్పి నారాయణ గారు జీఎం గారు ఉన్న సందర్భంలో మా గొడవ తట్టుకోలేక నోటు మూవ్ అయింది. అప్పుడు చైర్మన్ గారు, డైరెక్టర్ బాగా ఉన్నారు, ఆయన ఒప్పుకోవడం వల్ల ఇది ఇలా సన్నద్ధం అవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, వెండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, దాసరి సురేష్, ఆనబోయిన శంకర్, సాను రవి, ఈద వెంకటేశ్వర్లు, పెరుమల శ్రీనివాస్, తిప్పరపురాజు, జనార్దన్ రెడ్డి, పెద్దపల్లి శశికుమార్, రాజ్ కుమార్, శివరామకృష్ణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.